నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం పూర్వ విద్యార్థులంతా ఏకమయ్యారు. తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న బడిని బలోపేతం చేయాలని నిర్ణయించారు. పాఠశాలలో 50 ఏళ్ల వసంతాల పండుగ పేరిట సంబరాలు జరుపుకున్నారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో ఖ్యాతిగాంచింది. ఉన్నత విద్యా ప్రమాణాలు 100 మంది విద్యార్థులతో కలకలలాడింది. చుట్టుపక్కల అనేక గ్రామాల విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. కాగా అంకిత భావం లేని ఉపాధ్యాయులు, పాలన ప్రజా ప్రతినిధుల పట్టింపు లేని ధోరణితో ఏటేటా విద్యార్థుల సంఖ్య పడిపోవడం, గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ఆశించిన మేర లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలపై ఆశలు సన్నగిల్లాయి. ప్రైవేట్ పాఠశాలల వైపు చాలా మంది విద్యార్థులు మొగ్గు చూపుతూ వస్తున్నారు. దీంతో పాఠశాలను కాపాడుకుందామని స్థానిక సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి నడుం బిగించారు. ఆకుతోటపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అయితే మా అన్న ఫోన్ చేస్తూ ఇట్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంది అని ఉపాధ్యాయుని పంపించి చేయడం జరిగింది. ఆ ఉపాధ్యాయుడు తన అంకిత భావంతో పాఠశాలను డెవలప్ చేసింది. ఏ విధంగా సార్ ఈవినింగ్ సభాషి సభాసీనుడు సభాధ్యక్షుడు మరియు సర్పంచ్ నూతనంగా ఎన్నికైన అదేవిధంగా మా మండల విద్యాధికారి పాన్ సార్ గారు నెక్స్ట్ మీటింగ్ లో మనం చర్చించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే 15 మంది సభ్యులను కలిపి దాంతో ఫండ్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏం సంగతి అనేది మనం చర్చిద్దాం. మేము వచ్చి తగిన సమాధానం చెప్తాం. 5 నిమిషాలలో ఉంటారు అందరు. నేను దూరం ఉన్నా కానీ మా వాట్సాప్లో ఉప సర్పంచ్ అందరు ఉంటారు. 5 నిమిషాలు. ఈ హై స్కూల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హై స్కూల్ విషయ జ్ఞానం జరుగుతుంది. ఈ హై స్కూల్లోకి వచ్చి పిల్లల్ని మీరు అందరూ వచ్చేస్తారు. మీరు అనుకుంటే సాధ్యమే. మరి అదేవిధంగా పాలకవర్గను మనం ప్రశంసిస్తూ వాళ్ళ నుంచి ఈ పాఠశాలకు అందించాలంటే ఉపాధ్యాయుడు కూడా నాణ్యమైన వాడు ఉండాలనే సంకల్పంతో భారత ప్రభుత్వము ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావడం అంటే ఒక రకంగా మొట్టమొదటి యూపీఎస్సీలో